భరద్వాజ గారు, ఫిష్ వెంకట్ చనిపోయారు. అవును. మనం ఒక 10, 15 రోజుల నుంచి వార్తల్లో చూస్తున్నాం. ఫిష్ అవును. వెంకట్ పరిస్థితి బాలేదు. ఎవరన్నా హెల్ప్ చేయాలని కొంతమంది హీరోల పేర్లు కూడా వాడారు. అవును. ఈరోజు మాట్లాడుతూ వాళ్ళ అమ్మాయి ఆహ్, ఎవరు మాకు ఇండస్ట్రీ నుంచి ఎవరు పట్టించుకోలేదన్న ధోరణిలో మాట్లాడారు. అసలు ఇది ఎలా కన్వే అయిందంటారు? ఈ యొక్క ఆర్టిస్టు ఆవేదన అనేది. అంటే ఆయన బెడ్ మీద ఉండటం అనేది ప్రపంచానికి తెలుసు. హ్మ్. అందరికీ అందరి నోటీస్‌లోకి వెడుతూనే ఈ వార్త సర్క్యులేట్ అవుతోంది. హ్మ్. ఈ అవుతున్న క్రమంలో ఎవరు ఎందుకు స్పందించలేదు అనేది ఇప్పుడు ప్రశ్న. హ్మ్. ఏది చనిపోయిన తర్వాత. నిజానికి ఒక వ్యక్తి ఎవరైనా బాధ్యత తీసుకొని, హ్మ్. ఒక ప్రాపర్ అప్రోచ్‌తో ఎవరెవరిని కలవాలి అనేది ఒక్కళ్ళు ఈ బాధ్యత తీసుకోవటం అనేది కుదిరే పని కాదు. హ్మ్. ఆయన ట్రీట్మెంట్‌కి అయ్యేటువంటి ఖర్చు 2 కిడ్నీలు పాడైపోయినాయి. మల్టీ ఆర్గాన్ డిజార్డర్ ఉంది. ఇవన్నీ కూడా వైద్యులు చెప్పారు. హ్మ్. అయితే ఇదే క్రమంలో అది స్వయంకృతాపరాధం అనే అభిప్రాయం కూడా వాళ్ళ కుటుంబంలో వ్యక్తులే మాట్లాడారు. వాళ్ళ మదరే మాట్లాడారు. అదిలే. హ్మ్. సరే అది వ్యక్తిగతం అనుకుందాం. హ్మ్. వ్యక్తిగతం అయినప్పటికీ ఒక వ్యక్తి ఎవరైనా బాధ్యత తీసుకుని అందరినీ కలిసి వాళ్ళకి విషయాన్ని ప్రాపర్‌గా కన్వే చేసి, ఈ సహాయం కావాలి అని అడిగితే డెఫినిట్‌గా అందరూ హ్మ్. హెల్ప్ చేసుండేవాళ్ళే. ఈ అప్రోచ్‌లో ఎక్కడో వాళ్ళు ప్రాపర్‌గా వెళ్ళలేదు. హ్మ్. వెడితే అవ్వదు అనేది కరెక్ట్ కాదది. హ్మ్. ప్రాపర్‌గా విషయాన్ని తీసుకెళ్ళగలిగితే పెద్దవాళ్ళ దృష్టికి. అది హీరోలు కావచ్చు, ప్రొడ్యూసర్‌లు కావచ్చు, అతనితో యాక్ట్ చేయించుకున్నటువంటి డైరెక్టర్లు కావచ్చు. హ్మ్. ఇప్పుడు 'వినాయక్' గారి ద్వారా అతనికొక పేరొచ్చింది. హ్మ్. అలాగే 'త్రివిక్రమ్ శ్రీనివాస్' గారి సినిమాలో కూడా ఉన్నాడు తను. అవును. 'శ్రీను వైట్ల' సినిమాల్లో కూడా మంచి పాత్రలు చేశాడు. హ్మ్. అలాగే 'రఘుబాబు' వీళ్ళందరితోనూ అతనికొక అటాచ్‌మెంట్ ఉంది ఆర్టిస్టులతో కూడా. అంటే మంచి టైమింగ్. 'ఆది' సినిమాలో అతనికి పేరొచ్చింది. హ్మ్. అతనితో పాటు ప్యారలల్‌గా 'రఘుబాబుకి' కూడా పేరొచ్చిన సినిమా అదే. హ్మ్. 'ఆది' నుంచే ఒక ఏరియాలో అతను నెమ్మదిగా ఒక ఇమేజ్ క్రియేట్ చేసుకొని ముందుకెళ్ళాడు. అవును. దానికి సహకారం అందించినటువంటి నటుడుగా ఇతనికొక స్థాయి ఉంది. అలాగే అతనితో పాటు పనిచేసినటువంటి ఆర్టిస్టులు వీళ్ళందరూ కూడా రెస్పాన్సిబిలిటీ తీసుకునుంటే, హ్మ్. ఆ ₹1,00,00,000 పూల్ చేయటం అనేది పెద్ద ఇష్యూ అయ్యుండేది కాదు. ఓకే. అంటే డోనర్స్ ఉండాలి, ఇలాంటివన్నీ ఉన్నాయి దానిలో లింక్ అయ్యి. ఏదో ఒక ప్రయత్నం ఒక ప్రాపర్ వ్యక్తి ఎవరైనా బాధ్యత తీసుకొని మూవ్ అయ్యి ఉంటే, అంటే వీళ్ళు ఎవరో వెళ్ళటము, ఎవరో సోషల్ మీడియా వాళ్ళు వెళ్ళటము, మాట్లాడించటము, ఆ వీడియోని ప్రచారంలో పెట్టటము, వాళ్ళు కొంత ఎవరు పట్టించుకోవడం లేదు అనే అసహనాన్ని వ్యక్తం చేయటం, హ్మ్. వీటి వలన పనులవ్వవు. పనులు అవ్వకపోగా లేనిపోని ఇబ్బందులు కలిగించే పరిస్థితి ఉంటుంది. ఈ వీడియోలు జనరేట్ చేయటం వలన. ఇది ఈ కేసు విషయంలోనే కాదు, భవిష్యత్తులో ఎవరైనా సరే ఇండస్ట్రీని అప్రోచ్ అవ్వాలనుకుంటే ఒక మనిషి డెడికేటెడ్‌గా ఆ పని మీద ఉండాలి. హ్మ్. ఉండి ప్రాపర్‌గా ఈ మెడికల్ రిపోర్ట్‌లన్నీ తీసుకొని వెళ్లి కన్వే చేసి ఇది హెల్ప్ కావాలి. హ్మ్. దీనిలో మీ వంతు సహాయం మీరు చేయండి అని ఒక 20 మందిని ప్రాపర్‌గా గనక కలిసుంటే డెఫినిట్‌గా ఇది అయిపోయి ఉండేది. అటువంటి ప్రయత్నం జరిగినట్టుగా ఎక్కడ కనబడట్లేదు. హ్మ్. ఎక్కడో వేగ్‌గా జరిగింది. వేగ్‌గా మాట్లాడారు. ఇప్పుడు పరిస్థితి ఏంటంటే ఆయన చనిపోయిన తర్వాత ఇండస్ట్రీ నుంచి ఎవరు పట్టించుకోవడం లేదు. హ్మ్. ఎవరు అక్కడికి రాలేదు. అలాగే సోషల్ మీడియాలో గాని, ట్విట్టర్‌లో గాని ఎక్కడ ఎవరు కూడా సంతాప సందేశాలు కూడా పెట్టలేదు హ్మ్. అనే మాట కూడా వినిపిస్తోంది. అది నిజం కూడా. నిజానికి వినాయక్ గారు వెళ్ళుంటే బాగుండేది అనే అభిప్రాయం ఉంది. ఆయన పరిస్థితి, ఆయన ఆరోగ్యం కూడా కొంచెం హ్మ్. ఆయన కొంచెం అనారోగ్య సమస్యలతో ఉన్నాడిప్పుడు. హ్మ్. బహుశా ఆ కారణం చేత ఆయన వెళ్ళుండకపోవచ్చు. కానీ అలాగే 'శ్రీను వైట్ల' వీళ్ళ సినిమాల్లో ఎక్కువగా అతను క్యారెక్టర్లు చేసాడు, ఉపయోగపడ్డాడు వాళ్ళ సినిమాలకి. వీళ్ళందరూ ఒకసారి వెళ్ళి ఆ కుటుంబాన్ని పరామర్శించి వచ్చుంటే డెఫినిట్‌గా మంచి వాతావరణం ఏర్పడేది. హ్మ్. అలాగే మా అసోసియేషన్ నుంచి కూడా ఎటువంటి స్పందన కనిపించలా. అతను మెంబరా? కాదా? అనేది ఒక డోలాయమాన స్థితి. హ్మ్. మెంబర్‌షిప్ తీసుకున్నాడా? వదిలేసాడా? ఏమిటి కండిషను? ఎందుకు మా నుంచి ఆ రెస్పాన్స్ కనిపించలేదు? నిజానికి అతని సినిమాల్లో 'మంచు విష్ణు' గారి సినిమాల్లో కూడా ఉన్నాడితను. అవును. ఉన్నాడు. మంచి క్యారెక్టర్‌లు చేశాడు. పర్టిక్యులర్‌గా
ఒక విచిత్రమైన మాడ్యులేషన్తో డైలాగులు చెప్పేవాడు అతను. అది ఒక ప్రత్యేకమైన గుర్తింపుకి కారణం. ఫిష్ వెంకట్ అనగానే చాలా పాత్రలు ఆయన డైలాగులతో సహా జనాలకు గుర్తొస్తాయి. అవును. రెండోది అతను చేసిన క్యారెక్టర్లన్నిటికీ ఒక లక్షణం ఉంటుంది. అంటే అతను శత్రు శిబిరంలో ఉంటాడు. విలన్ క్యాంపులో ఉండి విలన్ క్యాంపుకు జరగబోయేటువంటి ప్రమాదాన్ని గుర్తించినటువంటి మనిషిగా కనిపిస్తాడు అతను. ప్రతి సినిమాలోనూ అతని క్యారెక్టర్ అదే. మరికొద్ది క్షణాల్లో హీరో వచ్చి కొట్టబోతున్నాడు అనే విషయం తెలిసి కన్వే చేయటానికి ప్రయత్నం చేస్తున్నట్టుగా ఉంటుంది అతని క్యారెక్టర్ ప్రతి సినిమాలోనూ. అదే క్యారెక్టర్ అన్ని సినిమాల్లోనూ చేశాడు ఆయన దాదాపుగా. ఆది నుంచి మొదలు పెడితే అతని చివరి సినిమా వరకు ఇదే క్యారెక్టర్. ఆ క్యారెక్టర్ని అంత సెటిల్డ్గా పెర్ఫామ్ చేసే ఇంకో నటుడు దొరక్క అతన్ని వాడుకున్నారు అందరూ. అతని డైలాగ్, అతను పుట్టింది బందర్, మచిలీపట్నం నుంచి హైదరాబాద్ వచ్చి సెటిల్ అయినటువంటి ఫ్యామిలీ, మత్స్యకార కుటుంబం. అలాగే అతని ఇంటి పేరు కూడా ఎం అన్నారు, ఎం వెంకట్ అట. అతను ఇక్కడ ఈ చేపల మార్కెట్ నుంచి శ్రీహరి గారికి పరిచయం అయి అలా అతని బిహేవియరు, అతను మాట్లాడే పద్ధతి, ఎక్స్ప్రెషన్ మొహంలో లేకుండా డైలాగులో ఎక్స్ప్రెషన్ పలికించటం అనేది ఇంకో ప్రత్యేకత అతనికి. ఈ ప్రత్యేక లక్షణాన్ని గమనించి నువ్వు సినిమాల్లో ఉపయోగపడతావని చెప్పి శ్రీహరి గారు ఎంకరేజ్ చేయటం. అక్కడి నుంచి వినాయక్ సినిమాలో అతనికి పేరు రావటం. వినాయక్ ఆ సినిమాలో ప్రతి పాత్రకి ఒక రెఫరెన్స్ తీసుకుని వాళ్ళని ట్రైన్ చేసి తీసుకున్నాడు. అవును. ఆది సినిమా కోసం. అది రఘుబాబు గారు చాలా ఇంటర్వ్యూల్లో చెప్పాడు. ఆ పద్ధతిలో వెళ్ళారు వీళ్ళు. దిల్ సినిమాలో కూడా మంచి క్యారెక్టర్ వచ్చింది అతను. అవును. అలా దాదాపుగా ప్రతి సినిమాలోనూ అతను చేసినటువంటి క్యారెక్టర్ అసలు ఎవరితను అని జనాలు వెతకడం మొదలుపెట్టారు ఒక టైంలో. అంటే అంతటి గుర్తింపు సాధించాడు అతను. మరి అంత గుర్తింపు జనంలో నుంచి సాధించినటువంటి ఈ నటుడి పట్ల ఇండస్ట్రీ ఎందుకు ఇలా ప్రవర్తించింది అనే దానికి సంబంధించి ఒక వివరణ అయితే ఇవ్వాల్సిన అవసరం ఉంది. అంటే వాళ్ళ వైపు నుంచి వచ్చిన వివరణ కాదు, కుటుంబం మాట్లాడుతున్నటువంటి వ్యవహారాలు రకరకాలుగా ఉన్నాయి. ఆయన తాగి కావాలని కెరియర్ పాడు చేసుకున్నాడు అనే అభిప్రాయం వాళ్ళ ఫ్యామిలీలో కొందరిలో ఉంది. కానీ అది మాత్రమే కారణం కాదు. అతను ఏవైనా చేసుకోవచ్చు, అది వ్యక్తిగతమైన వ్యవహారం. కానీ ఇండస్ట్రీ వైపు నుంచి పట్టించుకుని ఒక సంతాప ప్రకటన చేయాల్సినటువంటి అవసరం అయితే ఉంది. ఆ అవసరాన్ని మరి ఎందుకు చేయడం లేదు, కారణం ఏమిటి, ఇతనికి సంబంధించి ఇతని వైపు నుంచి ఏవైనా లోపాలు ఉన్నాయా అనేదైనా ఒక వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఆ వివరణ రాకపోతే ఇండస్ట్రీ చిన్న నటుల్ని పట్టించుకోదా అనేటువంటి ప్రశ్నగా ఇది మారుతుంది ప్రజల దృష్టిలో. అటువంటి ఒపీనియన్ బిల్డ్ కావడం కరెక్ట్ కాదు. అటువంటి అభిప్రాయం రాకుండా ఉండడానికి ఏం చేయాలో ఇండస్ట్రీ ఆలోచించాలి ఇప్పుడు.